మీరు నమ్మగలరా? కేవలం 15 సంవత్సరాల పాప 17 రోజుల పాటు భయంకరమైన చిత్రహింసల్ని భరించి చివరికి 25,000 మంది ముందు చనిపోయి ఆ 25,000 మందినే యేసు ప్రభును స్వరక్షకునిగా అంగీకరించేలాగా మార్చింది. అవును, ఇది క్రీస్తు శకం 177వ సంవత్సరంలో జరిగిన నిజమైన సంఘటన. ఈ రోజు మీకు బ్లాండినా అనే ఒక చిన్న పాప గురించి నేను తెలియజేయాలనుకుంటున్నాను. క్రీస్తు శకం 177వ సంవత్సరం ఫ్రాన్స్ దేశంలోని లోయన్స్ అనే నగరం ఉంది. ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రోమన్ అధికారి పేరు మార్కస్. క్రైస్తవులంటే అసలు సహించలేనటువంటి వ్యక్తి. రోజుకి 10 నుండి 20 మంది క్రైస్తవులను ప్రజల ముందు చిత్రహింసలు పెట్టి చంపించడం అతని నిత్యకృత్యమే. అలాంటి ఒక రోజు 20 మంది క్రైస్తవులను పట్టుకుని ఒక స్టేడియానికి తీసుకుని వెళ్తున్నారు. ఆ వరుసలోనే ఒక చిన్న బలహీనంగా కనిపించేటువంటి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు బ్లాండినా. వయసు కేవలం 15 సంవత్సరాలు. ఒక ధనిక ఇంట్లో పని మనిషి, కానీ దేవుని యందు మంచి విశ్వాసం కలిగినటువంటి విశ్వాసురాలు. బ్లాండినాను 15 రోజుల పాటు రకరకాలుగా హింసించి బాధించారు. ఒక్కటే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఆమె నోటి నుండి 2 మాటలు రప్పించాలి అని. ఒకటి యేసు దేవుడు కాదు అని, రెండవది తన యజమానురాలు మంచిది కాదు అని. కానీ బ్లాండినా నోరు తెరిచి చెప్పిన మాట మాత్రం ఒకటే, యేసయ్యే నా దేవుడు అని. 20 మందిలో చాలా మంది అప్పటికే చనిపోయారు, కానీ ఈ చిన్న పాప మాత్రం అద్భుతంగా బతికింది. అది చూసినటువంటి రోమన్ అధికారులే ఆశ్చర్యపోయారు. 17వ రోజు ఉదయం పట్టణంలో పెద్ద అనౌన్స్మెంట్ వస్తుంది. ఏంటి అంటే, ఈ రోజు బ్లాండినాను ప్రత్యేకంగా చంపబోతున్నాం, అందరూ వినండి. అలాగే అందరూ కూడా రండి అని చెప్పేసి 25,000 మంది కూర్చునే ఒక పెద్ద స్టేడియం అంతా కూడా నిండిపోయింది. మధ్యలో ఒక పొడవాటి దూలాన్ని ఉంచి ఆ దూలానికి బ్లాండినాను ఒక్కదాన్నే కట్టివేశారు. ఒక్క పాప 25,000 మంది ఎదుట నిలబడి ఉంది. సింహాలను వదిలారు, కానీ అక్కడ అద్భుతం జరిగింది. ఆకలితో మండుతున్న 20 సింహాలను వదిలేశారు. అవి గర్జిస్తూ బ్లాండినా వైపు పరిగెత్తుకుంటూ వచ్చాయి. కానీ సింహాలు ఆమె దగ్గరకు వచ్చి ఒక్కసారిగా నిశ్శబ్దంగా అక్కడ కూర్చున్నాయి. ఆమెను తినలేదు, దాడి చేయలేదు. సాయంత్రం 5 గంటల వరకు అవి అలాగే నిలిచిపోయాయి. చివరికి సైనికులు సిగ్గుతో సింహాలను మళ్లీ బోనులో పెట్టారు. తర్వాత ఒక పెద్ద ఇనుప కుర్చీ తీసుకువచ్చారు. దాని కింద భారీ మంట వెలిగించారు. ఆ ఇనుప కుర్చీ ఎర్రగా వేడెక్కేంత వరకు అక్కడే ఉంచారు. బ్లాండినాను ఆ కుర్చీ మీద కూర్చోపెట్టారు. చర్మమంతా మండిపోయి నొప్పితో ఒక్కసారిగా యేసయ్యా అని ఆమె గట్టిగా అరిచింది. అప్పుడు ఒక భారీ దున్నపోతును అక్కడికి విడిచిపెట్టారు. దున్నపోతు ఆమె వైపు పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేయాలో అర్థం కాక బ్లాండినాను పైకి ఎగరేసింది. ఆమె నేరుగా మళ్లీ అదే మండుతున్న మంటల మీద పడి అక్కడే యేసు యేసు అని అరుస్తూ ఆమె యొక్క ప్రాణాలను విడిచిపెట్టింది. బ్లాండినా మరణించిన క్షణంలోనే 25,000 మంది ఉన్న స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. గాలి కూడా ఆగిపోయినట్టుగా. 25 నిమిషాల పాటు అందరూ కన్ను మోయకుండా ఆమె వైపు చూస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఒకరికి ఒకరు తెలియకుండా 2 చేతులు పైకెత్తి అందరూ ఒకే స్వరంతో ఒక మాట అంటూ ఉన్నారు. ఏంటి ఆ మాట అంటే, యేసుక్రీస్తు దేవుడు, బ్లాండినా దేవుడే నిజమైన దేవుడు అని. అలా ఒక 15 సంవత్సరాల పాప విశ్వాసం ఆ ఒక్కరోజే 25,000 మందిని మార్చింది. మిత్రులారా, దేవుని కోసం జీవించడం అంటే ఆషామాషి విషయం కాదు. బ్లాండినా చూపించిన విశ్వాసం ఏదైతే ఉందో అది ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ఇలాంటి మరిన్ని మిషనరీ స్టోరీస్ మీకు కావాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.